హలో వ్యూయర్స్, ఎలా ఉన్నారు? మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల. ఇవాల్టి వీడియోలో మన వ్యూయర్స్ అందరికీ కొత్త అమావాస్య అలానే కొత్త సంవత్సరం రాబోతుంది. కొత్త అమావాస్య తోటి మనకు పుష్యమాసం అనేది మొదలవుతుంది. పుష్యమాసం మొదలైంది అనగానే ఉగాది పండుగ తర్వాత రోజు మనకు ఉంటుంది. సో కొత్త అమావాస్య రోజున అమ్మవారిని ఏ విధంగా పూజించాలి, అలానే అమ్మవారికి ఒక ప్రత్యేకమైన దీపారాధన ఏ విధంగా చేసుకోవాలి అనే విషయాలన్నింటినీ ఇవాల్టి వీడియోలో మన వ్యూయర్స్ అందరికీ తెలియజేస్తున్నాను. అమావాస్య పౌర్ణమి అనగానే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన రోజులు. మార్వడి వాళ్ళు అయితే అమావాస్య వచ్చింది అంటే ఒక కొత్త పండగ వాతావరణాన్ని నెలకొనించి అమ్మవారిని ప్రత్యేకంగా పూజిస్తారు. వారికి లక్ష్మీదేవి కటాక్షం కూడా అలానే సిద్ధిస్తుంది. అందుకోసమే వారు అమావాస్య వచ్చిన రోజు కానివ్వండి, పౌర్ణమి వచ్చినప్పుడు కానీ వాళ్ళు కొత్తగా ప్రత్యేకంగా ఇంటిలో కానీ లేకపోతే వాళ్ళు ఉండే షాప్స్లలో కానీ ప్రత్యేకంగా పూజను అనేది ఆచరిస్తారు. అదేవిధంగా మనము కూడా ఇంట్లో చాలా సులభతరంగా పూజను అనేది చేసుకోవచ్చు. అమ్మవారి పూజను ఏర్పాటు చేసుకోవటం కోసం పూజ మందిరంలో కానీ లేకపోతే ఈశాన్యం మూలన పీఠంను ఏర్పాటు చేసుకొని కానీ పూజను అనేది చేసుకోవచ్చు. ఈశాన్యం మూలన పీఠంను ఏర్పాటు చేసుకుంటే యథావిధిగా అమ్మవారికి ఒక శుభ్రమైన వస్త్రమును పరిచి అమ్మవారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకునేసి అమ్మవారికి ప్రీతికరమైన పుష్పాలతో కానీ పసుపు కొమ్ముల మాలను కానీ తామర గింజల మాలను కానీ అమ్మవారికి సమర్పించవచ్చు. ప్రత్యేకంగా మాలను తయారు చేయలేమనుకున్న వాళ్ళు పుష్పాలతోటి అమ్మవారిని చక్కగా అందంగా అలంకరించుకోవచ్చు. ఏ పూజ చేసినా ముందుగా గణనాథుని పూజించాలి కాబట్టి గణనాథుని ఒక పీఠం మీద ఏర్పాటు చేసుకోవాలి. పూజకు కావలసిన ప్రమిదలను సిద్ధం చేసుకోవాలి. ఒక పెద్దపాటి ప్లేట్ తీసుకోవాలి. ఈ ప్లేట్లో ఒక చిన్నపాటి గిన్నెను తీసుకునేసి గిన్నెలోకి 3 గుప్పెళ్ళు కానీ 5 గుప్పెళ్ళు కానీ బియ్యంను నిండుగా ఏర్పాటు చేసుకోవాలి. బియ్యంలో కుంకుమ పసుపును ఏర్పాటు చేసుకోవాలి. ఇంట్లో ఏదైనా అమ్మవారి రూపు కానీ అమ్మవారి విగ్రహం కానీ ఉంటే అమ్మవారి విగ్రహాన్ని కానీ రూపును కానీ బియ్యంలో ఏర్పాటు చేసుకోవాలి. ఇక్కడ మీకు సందేహం రావచ్చు, అమ్మవారి విగ్రహాన్ని ఏ విగ్రహాన్ని అయినా పెట్టుకోవచ్చా, ఏ రూపంలో ఉన్నదాన్ని అయినా కానీ. ఏ రూపంలో ఉన్నది అయినా కానీ మీరు ఏర్పాటు చేసుకోవచ్చు. అమ్మవారు రూపాలు వేరు అయినా కానీ అమ్మవారి స్వరూపం మాత్రం ఒకటే కాబట్టి మీ ఇంట్లో ఏ అమ్మవారి విగ్రహం ఉన్నా కానీ ఏర్పాటు చేసుకోండి. లేకపోతే ఒక చిన్న నాను మీద అమ్మవారి రూపు ఉన్నా కానీ రూపుకు అయినా కానీ ఏర్పాటు చేసుకోండి. ఇప్పుడు ముందుగా అయితే దీపాలను వెలిగించుకోవాలి. దీపాన్ని వెలిగించుకునేసి దీపాన్ని సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా భావిస్తూ దీపాలలోకి అక్షంతలను, పుష్పాలను, కుంకుమ, పసుపు, గంధాన్ని ఏర్పాటు చేసుకుంటూ దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపియే నమః అంటూ మంత్రాన్ని జపించాలి. ఇలా ముందుగా దీపారాధన చేసుకున్న అనంతరం ముందుగా ఏ పూజ చేసినా గణనాథునికి పూజలోకి ఆహ్వానం పలకాలి కాబట్టి గణనాథునికి షోడశోపచార పూజ కానీ పంచోపచార పూజ చేసుకుంటే చాలా మంచిది. ఇలా మాకు చేసుకోవటం వీలు కుదరదు అనుకున్న వాళ్ళు గణనాథునికి కుంకుమ, పసుపు, గంధం, అక్షంతలు, దీపం, ధూపం, నైవేద్యాన్ని సమర్పించి గణనాథునికి ముందుగా పూజలోకి ఆహ్వానం పలకాలి. గణనాథుని పూజలో ఆహ్వానం పలకిన అనంతరం అమ్మవారిని కూడా మనం పూజలోకి ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి అమ్మవారికి కూడా చక్కగా పూజలోకి ఆహ్వానం పలకాలి. అమ్మవారికి కూడా కుంకుమ, పసుపు, గంధము, పుష్పము, అక్షంతలు వీటన్నిటినీ అమ్మవారికి ఏర్పాటు చేసుకునేసి అమ్మవారికి దీపాన్ని ధూపాన్ని సమర్పించి అమ్మవారిని పూజలోకి ఆహ్వానం పలకాలి. అమ్మవారిని మనము గిన్నెలో అలానే ప్లేట్లో ఏర్పాటు చేసుకున్నాం కదా, గిన్నెకు అలానే ప్లేట్కు మొత్తానికి కూడా చక్కగా గంధము కుంకుమ బొట్లతోటి అందంగా అలంకరించుకునేసి సిద్ధం చేసుకోవాలి. అమావాస్య రోజున మనము అమ్మవారి పూజను ఆచరిస్తాం కాబట్టి ఇంటిని కూడా శుచి శుభ్రతతోటి ఉంచుకోవాలి. అలానే గడపలకు చక్కగా పసుపు పూసి కుంకుమ బొట్లతోటి అందంగా అలంకరించి అమ్మవారిని పూజలోకి ఆహ్వానం పలకాలి. అమ్మవారికి అమావాస్య రోజున పౌర్ణమి రోజున ప్రత్యేకించి తాంబూలాన్ని ఏర్పాటు చేసుకోవాలి. తాంబూలంలో పెద్దగా ఏమీ లేదు, ఆకు, ఒక్క, పసుపు, కుంకుమ, పండ్లు అలానే పుష్పాలను
ఏర్పాటు చేసుకోవాలి. మీకు వీలు కుదిరితే జాకెట్ ముక్కను, బట్టలను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రతి అమావాస్య రోజున బట్టలను అలా మనము ఏర్పాటు చేసుకోలేం కాబట్టి అమ్మవారికి సునాయాసనంగా సులభంగా ఉండేటట్లుగా ఇలా చక్కగా తాంబూలాన్ని ఏర్పాటు చేసుకోండి. అమ్మవారి అష్టోత్తరాలను, అలానే లక్ష్మీ అష్టోత్తరాలు, లలిత సహస్రనామ పారాయణం చేసుకుంటూ అమ్మవారికి ప్రీతికరమైన చిట్టిగాజులు, గోమతి చక్రాలు, పసుపు కొమ్ములు, అలానే పసుపుతో కానీ కుంకుమతో కానీ అమ్మవారిని అర్చన చేసుకోవాలి. ఇలా పూజ మొత్తం చేసుకున్న తర్వాత అమ్మవారికి ప్రీతికరమైన ఒక ప్రత్యేకమైన దీపారాధన అనేది చేసుకుంటే చాలా మంచిది. అమ్మవారిని ఎంత అందంగా అలంకరిస్తామో అమ్మవారికి ప్రీతికరమైన వస్తువులతోటి, అమ్మవారికి ప్రీతికరమైన దీపారాధనతోటి అమ్మవారిని పరవశం చేసుకోవటం చాలా సులభతరంగా ఉంటుంది. అమ్మవారిని పరవశం చేసుకోవటం కోసం ముందుగా ఒక కింద ప్లేట్ పెట్టుకొనేసి ఆ ప్లేట్ మీదుగా 2 మట్టి ప్రమిదలను ఏర్పాటు చేసుకోవాలి. 3 వత్తులను కలిపి ఒకే వత్తిగా తయారు చేసుకునేసి మట్టి ప్రమిదలో ఏర్పాటు చేసుకోవాలి. దీపారాధనకు నూనెను వడ్డించుకోవాలి. దీపారాధన చేసుకోవాలి. దీపాన్ని సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తూ అమ్మవారి స్వరూపమైన దీపానికి కుంకుమ, పసుపు, గంధము, అక్షంతలు, పుష్పాన్ని ఏర్పాటు చేసుకుని దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపియే నమః అంటూ మంత్రాన్ని జపించాలి. దీపాన్ని ఇలా చక్కగా అలంకరించుకున్న తర్వాత దీపారాధనను ఒక ప్రత్యేకంగా మార్చడం కోసం ఈరోజు లవంగ దీపారాధన అనేది చేస్తున్నాను. ఈ లవంగ దీపారాధనకు 5 పువ్వు లాంటి లవంగాలను తీసుకునేసి ఆ లవంగాలు ఎక్కడ విరగకుండా పువ్వులక్క ఉన్న లవంగాలను తీసుకునేసి నూనెలో వేసుకోవాలి. ఈ లవంగ దీపారాధన వల్ల ఇంట్లో ఉండే నెగిటివిటీ తొలగిపోయి పాజిటివిటీ అనేది లభిస్తుంది. లవంగాలు బాగా వేడికి కాగి దీపారాధన అనేది చేసినప్పుడు లవంగాల నుంచి వచ్చే వాసన వలన ఇంట్లో ఎటువంటి చెడు ప్రభావం లేకుండా తొలగిపోతుంది. వీలు కుదిరితే నైవేద్యాన్ని ఏర్పాటు చేసుకోండి. వీలు కుదరదు అనుకున్న వాళ్ళు పండ్లను ఏర్పాటు చేసుకొని అయినా కానీ ఇవాళ పూజను అనేది చేసుకోవచ్చు. చక్కగా పూజను ఆచరించిన అనంతరం సుగంధభరితమైన అగరబత్తులతోటి ధూపాన్ని వేసి కర్పూర హారతిని ఇవ్వాలి. అమ్మవారికి సుగంధభరితమైన వస్తువులు అన్నా కానీ ఎంతో ప్రీతికరం. అందుకోసమే సుగంధభరితమైన పంచగవ్య దీపారాధన కానీ లేకపోతే ధూపాన్ని కానీ వేసి అమ్మవారికి చూయించి అలానే ఇల్లు మొత్తాన్ని చూపించటం వల్ల ఇంట్లో ఉండే నెగిటివిటీ తొలగిపోయి ఆ పంచగవ్య దీపారాధన నుంచి వచ్చే పొగతోటి దగ్గు, జలుబు, చీమలు, దోమలు ఇలా ఏవైనా అనారోగ్య సమస్యలు ఉన్నా కానీ చీడపీడ పురుగులు ఉన్నా కానీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాయి. ఇలా చక్కగా కొత్త అమావాస్య రోజున అమ్మవారిని పూజించి అమ్మవారి అనుగ్రహం పొందాలి అని ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో చాలా బాగా నచ్చింది, చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి ఇంట్రెస్టింగ్ బ్యూటిఫుల్ వీడియోతోటి మీ ముందుకు వస్తుంది మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.